ప్రతిసారి ఒక కారు కొంటావును, ఇల్లు కొంటావునో, వివాహం అవుతున్న పిల్లలు పడతాను, ఇవే కాదు అద్భుతాలు. ప్రభువు కోసం నిలబడ్డ ఒక అద్భుతం. హల్లెలూయా. ప్రభు నీ కోసం తెరుస్తున్న విశాలమైన ద్వారాలు ఆయన మహింపరచడానికి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, అద్భుతాలు వేసి ఎందుకు చేస్తాడు మన జీవితాల్లో? మన ఇష్టానుసారం తిరుగుతామన్నా? ఒకనాడు యేసు ప్రభు కొంతమంది అద్భుతాలు జరిగిన ప్రాంతాలకు వెళ్ళి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవే అద్భుతాలు తూరు సీదుల్లో జరుగుంటే, ఇవే అద్భుతాలు సొదొమ గొమొర్రాలో జరుగుంటే వారు ఏనాడో గోనె పట్ట కట్టుకుని ఏం పొందేవారు? వాళ్ళు మారుమనసు పొందుండేవారు. ఎందుకు చేస్తాడు కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు? అంటే నువ్వు దేవుని దగ్గరగా రావాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరోగ్యం బాగాలేదు, దేవుడు చాలా ప్రార్థించు, దేవా ఒక అద్భుతం చేయ ప్రభు అని. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అంటే దేనికోసం? అంటే నీ ఆరోగ్యం ఎవరి కోసం వినియోగించాలని, దేవుని రాజ్యం కోసం. ఒక మంచి కంటి చూపును దేవుడికి ఇచ్చాడంటే దేవుని లేఖన భాగాలను ఏం చేయాలా? చదవా. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్య ప్రకారం జీవించే అనుభవం కోసం మనం ప్రార్థన చేయాలి.